అలాగే శ్రీ రాజశేఖర్ గారు, శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, అలాగే మన గన్నబాబు గారు, అలాగే రాహుల్ సంకృత్యాన్ని, ఆర్కే ప్రచండ గారు, శ్రీ పరశురామరాజు గారు, ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటున్న అందరూ పెద్దలు, మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి, విశాఖపట్నం మీద నాకు ప్రేమ. రెండు, ఈ సంక్రాంతి సంబరం పట్ల నాకు చాలా ఆసక్తి, అభిమానం. మూడు, ఈ ఉత్సవం నేను పూర్వ విద్యార్థి అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగడం, అది కూడా మరింత సంతోషాన్ని నాకు కలిగిస్తుంది. నేను ఈ విద్యాలయంలో చదువుకొని ఇక్కడే ఎదిగి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఉద్యమాలు నడిపి, తద్వారా ఇక్కడే జైల్లో ఉండి ఒక 17 నెలల పాటు రాజకీయాలకు ప్రవేశించాను. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, శ్రీమతి ఇందిరాగాంధీ కానీ ఎమర్జెన్సీ పెట్టి జైల్లో పెట్టకపోతే బహుశా నేను మా అమ్మ కోరిక ప్రకారం వకీల్ అయి ఉండేవాడినేమోనని. అందుకని శ్రీమతి ఇందిరాగాంధీ గారికి కూడా అప్పుడప్పుడు నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. ఎందుకమ్మా అంటే, నీ పుణ్యాన రాజకీయాల్లోకి వచ్చి 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా వెళ్ళేందుకు అవకాశం లభించిందని చెప్పాను. ఒకసారి నెగటివిటీలో పాజిటివ్ ఉంటుంది కదా మామూలుగా, అలా అనిపిస్తూ ఉంటుంది. ఈ విశాఖపట్నంలో ఇవాళ మన లక్ష్మీ నరసింహరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని అందరినీ పిలవడం, దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషం. ఎందుకంటే నేను రైతు బిడ్డగా పుట్టాను. నాకు రైతులంటే అంత అభిమానమో, గ్రామాలంటే అంత అభిమానమో, మన తెలుగు పండగలంటే కూడా అంతే ఆసక్తి. తెలుగు లోగళ్లకు తొలి కాంతిని తీసుకొచ్చే సంక్రాంతి అచ్చంగా ఇది తెలుగు రైతుల, తెలుగు వారి యొక్క పండగ నాటికి ఇంటికి ధాన్యం చేరుతుంది. ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అనే భారతీయ సంస్కృతి, షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మనం అందరం కూడా పెంచుకో, ఆ తర్వాత ఇతరులతో పంచుకో, అప్పుడే నీకు నిజమైన ఆనందం వస్తున్నది. మన యొక్క హిందూ ధర్మంలో, భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగం. హరిదాసులు, ఈ గంగిరెద్దుల వాళ్ళు, లేదా ఇతరత్ర కళాకారులు, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ మన భారతీయ, మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు. వాళ్ళ ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి, మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, వేళరించి మనకు అందించిన వారసత్వానికి వీళ్ళంతా కూడా ప్రతీకలు. పండుగలు, అప్పుడప్పుడు పండుగలు వస్తూ ఉంటాయి, అనేక రకాల పండుగలు. ఆ సందర్భంగా ఇలాంటి వినోద కార్యక్రమాలు, ఇలాంటి సందేశం ఇచ్చే కార్యక్రమాలు, అందరూ కలిసి వాటిలో పాల్గొనడం, బంధువులందరూ చేరడం, మంచిగా నాకు మంచి మాటలు చేసుకోవడం, నాకు మంచి పనులు చూడడం, అలాగే మంచిగా అందరం కలిసి మంచి వంటలు తినడం, ఇది మన భారతీయ సాంప్రదాయంలో ఒక పద్ధతి. ఈ పాతను వదిలి కొత్తను చేపట్టాలనే భావనతో మనం మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ఇంట్లో పాత వస్తువులు మంటలో వేసి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తూ వేడిని తీసుకొస్తాడు. ఈ చలికి స్వస్తి వస్తుందని, చలి పులి పోతుందని మామూలుగా శివరాత్రికి అంతా అది పూర్తిగా పోతుంది అనుకోండి. అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ను అందిస్తూ ఉంటాడు. మనం ఆ సూర్యుడి ద్వారా మనకు వచ్చే, మనం పిలవకుండా మనల్ని పలకరించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడు. నువ్వు పిలవబడలే, నువ్వు పూజ చేయబడలే, నువ్వు వ్రతాలు చేయబడలే, అయినా సూర్యుడు రోజు వస్తాడు, వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ సూర్యుడితో కొంత సమయం గడిపే పరిస్థితి మన పిల్లలు, మన భవిష్యత్ తరం అందరికి కూడా అలవాటు కావాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ సూర్యరశ్మి బాగా ఉంటే ఆ తర్వాత D3లు, ఆ విటమిన్లు, ఈ విటమిన్లు వేసుకోవాల్సిన పరిస్థితి మనకు రాదు. అందుకని ప్రకృతితో కలిసి జీవించాలి. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నీరు, ఈ చెట్లు, ఈ గాలి, ఇవన్నీ ప్రకృతి మనకు ఉచితంగా ఇస్తున్నవి. వాటిని మనం సరిగా ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది, మనం ఆరోగ్యకరంగా కూడా ఉంటాం. అందుకని పిల్లలందరూ కూడా దయచేసి సూర్యోదయంతో లేయడం, సూర్యాస్తమానికి పని పూర్తి చేసుకోవడం, చంద్రుడిని దర్శనం చేసుకోవడం, చల్లగా హాయిగా మనసుకు నచ్చిన విధంగా నిద్రపోవడం. ఈ మధ్యలో ఉదయాన్ని లేచిన తర్వాత కాస్త వ్యాయామం చేయడం. వ్యాయామం చేసిన నీ శారీరక దారుఢ్యం వస్తుంది, నీకు మానసిక వికాసం కూడా వస్తుంది. దాంతోపాటు మనం తినే వాటిలో మన భారతీయ వంటలు తినాలి. మనం ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ మన వంటలు కాదు. ఈ పాశ్చాత్య అలవాటు చేసుకొని దాంతో ఇబ్బందులు వస్తున్నాయి, జబ్బులు కూడా కొత్త జబ్బులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు మనం ఎత్తుకుంటూ వస్తున్నాయి. భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్న మన ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటే మన ఆరోగ్యం నిండుగా మెండుగా ఉంటుందనే విషయాన్ని యువతకు మనం తెలియజేయడానికి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే పచ్చనము చేసిన ఆహారం, కుక్డ్ ఫుడ్, అది చాలా ఆరోగ్యానికి మంచిది. కానీ ప్యాక్డ్ ఫుడ్ అయితే ఉందో అది ఏమాత్రం కూడా మంచిది కాదు. మొన్న ఒక అబ్బాయి అన్నాడు నాతో, ఏమంటే సార్ ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అని. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ రా బాబు, అర్థం చేసుకొని చెప్పాను. ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్, ఇట్ హ్యాస్ టు బి కుక్డ్ ప్రాపర్లీ. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మౌలికమైన విషయాల గురించి నేను ప్రతినిధిగా చెప్తూ ఉన్నాను. ఉదయాన్నే లేయండి, సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి,
ఆ తర్వాత కాసేపు వ్యాయామం చేయండి, ఆ తర్వాత భారతీయ వంటకాలు భుజించండి, భారతీయ సాంప్రదాయమైన దుస్తులు వేసుకోండి, భారతీయ కట్టుబాట్లు అవుతున్నాయో వాటిని గుర్తించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మన నవతరం యువతరం దారి తప్పుతూ ఉంది, పాశ్చాత్య సంస్కృతి వైపు కొంత ఆకర్షింపబడుతూ ఉంది, అది లాగుతోంది మనల్ని. దాని వైపు మనం మళ్ళకూడదు. ఎందుకంటే మన పూర్వీకులు ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వగురు, ప్రపంచానికి. ఇది నేను చెప్పేది కాదు, నలంద, తక్షశిల, విక్రమశిల ఈ విశ్వవిద్యాలయంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చి విద్యార్థులు ఇక్కడ చదివేవాళ్ళు. స్వాతంత్రానికి ముందు ఇంగ్లీష్ వాళ్ళ మన దేశం మీద దండయాత్ర చేయకముందు 200 సంవత్సరాలకు ముందు ప్రపంచ జీడిపిలో 4వ వంతు 25% ఆఫ్ ద వరల్డ్ జీడిపి యూజ్ టు బి ఫ్రమ్ ఇండియా. ఇది చిన్న విషయం కాదు. ప్రపంచం యొక్క జీడిపిలో 4వ వంతు మన భారతదేశం. ఆ తర్వాత ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకొని, మన మనసులో కూడా కొంత దోచుకొని, ఆ తర్వాత మన సంపదను దోచుకొని వెళ్ళిపోయారు. మన టెక్స్ట్ బుక్స్లు అంతా వాళ్ళ గొప్పతనాన్ని చెప్పారు, మన ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టేట్టుగా చేసిపోయారు. అందుకని ఇప్పుడు మళ్ళా తిరిగి మనం స్వతంత్ర భారతంలో ఉన్నాం. ఈ స్వతంత్ర భారతంలో ఉన్న మనందరం కూడా ఆత్మనిర్భరత వైపు పయనించాల్సి ఉంది, ఆత్మవిశ్వాసంతో పయనించాల్సి ఉంది. మన సాంప్రదాయాలు, మన పద్ధతులు మన అవుతున్నాయో వాటిని మళ్ళీ గౌరవించుకోవాల్సి ఉంది. దానికి ఒక మంచి అవకాశం ఈ సంక్రాంతి పండుగ. మొదటి రోజు భోగి. ఆ భోగి పండుగలో పిల్లలకు పోసి వారి ఆరోగ్యం కోసం, ఆయుష్ కోసం ఆశీర్వాదం అందిస్తాం సూర్యుడు గారి ఉదయాన్ని రాగానే. రెండవ రోజు పెద్ద పండుగ, మన జీవితానికి కారణమైన మన పూర్వీకుడు స్మరించుకునే పండుగ. అది పెద్దలకు పెట్టుకోవడం, వాళ్ళని గుర్తు చేసుకోవడం, ఆ పెద్దల యొక్క ఇచ్చిన సంస్కారాన్ని మనం గపికి తెచ్చుకొని ఆ దారిలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం. దాంతోపాటు పెద్దలకి బట్టలు పెట్టి, పెద్దలు లేరు కాబట్టి వాటిని పేదలకు ఇచ్చే సాంప్రదాయం మనం పెద్ద పండుగ రోజు సంక్రాంతిలో జరుపుకుంటాం. తర్వాత మూడవ రోజు కనుమ. ఇది అచ్చంగా పశువుల పండుగ. క్యాట్ ఈజ్ వెల్త్ ఈజ్ నేషన్స్ వెల్త్ అని గాంధీ గారు చెప్పారు. మనకి పశు సంపద ఎంత బాగుంటే దేశం యొక్క జాతీయ సంపద అంత బాగుంటుందని. క్రమేపీ పశు సంపద తగ్గిపోతూ ఉంది. అలాంటి సందర్భంలో మనం మళ్ళా తిరిగి పశు సంపదను పెంచుకునే ప్రయత్నం చేయడం చాలా అవసరం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ పశువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవి మనకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి, మనకి వ్యవసాయంలో సహకరిస్తున్నాయి కాబట్టి, మనకి పాలు ఇస్తున్నాయి కాబట్టి, మనకి అన్ని విధాలంటే ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని ఆ రోజు సంక్రాంతి కనుమ పండుగ రోజు పరిశుభ్రం చేసుకొని వాటిని కొమ్ములకు రంగులతో అలంకరించి వాటికి మెడలో పట్టీలు అలాంటివి వేసి మనం వ్యవసాయం చేసేటికి ఎద్దుల్ని మనం పశువుల పట్ల మన యొక్క కృతజ్ఞతను కూడా జరుపుకుంటూ ఉంటాం. ఈ చావిళ్ళను కూడా శుభ్రం చేస్తాం. వాటిని అలంకరించిన కొమ్ములకు రంగులు వేసి వాటి మెడలకు పట్టెళ్ళు పెట్టి, అలాగే నడువు కూడా పట్టెడు బిగించి అవి అందంగా ఆనందంగా ఉంటే అవి చూసి మనం కూడా ఆనందిస్తూ ఉంటాం. పశు సంపదే దేశ సంపద ఎందుకన్నారంటే మన మెయిన్గా ముఖ్యంగా వ్యవసాయ దేశం. ఇప్పటికీ కూడా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా పారిశ్రామికంగా 160% మంది ఇంకా గ్రామాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయం పైన, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పైన, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత వృత్తుల పైన, దానితో పాటు మనం పాడి పరిశ్రమ పైన, అదేవిధంగా కోళ్ల పరిశ్రమ పైన, అదేవిధంగా ఇతరత్ర అయితే ఉన్నాయో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వాటిని ఆధారంగానే మన దేశం ముందుకు వెళ్తుంది. అందుకని మనం వాటి అన్నింటినీ కూడా గౌరవించుకోవాలా. ఆ సాంప్రదాయాలు, ఆచారాలు మన పిల్లలకు మనం అందించాల్సిన అవసరంతో వస్తుంది. నాకు ఈ సంక్రాంతి పండుగ అంటే నేను మామూలుగా ఊరికి వెళ్తాను. ఈసారి కూడా ఊరికి వెళ్తాం. మా ఆవిడ నేను ఇద్దరం కలిసి సంక్రాంతి పండుగ ఊరికి వెళ్తాను. ఈ సంక్రాంతి ముందు నాకు 3 దగ్గరలో అవకాశం. ఒకటి ఉత్తరాంధ్రలో సంక్రాంతి వాళ్ళ, ఎల్లుండి హైదరాబాద్లో సంక్రాంతి, ఆ తర్వాత నెల్లూరులో మా ఊరిలో సంక్రాంతి పండుగ రోజు భోగి పండుగ మన ఊరిలో వెళ్దామని మా శ్రీమతి చెప్పింది. అలాగే వెళ్దామని చెప్పి అంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు, తమ పెద్దలు కలుసుకుంటారు, క్షేమ సమాచారం తెలుసుకుంటారు. అందువలన కూడా సంక్రాంతి పండుగ అంటే నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేటక్క నేషనల్ హైవే అంతా ప్యాక్ అయిపోయి ఉంటుంది. బస్సులు కానీ, కార్లు కానీ, విమానాలు కానీ, రైళ్లు కానీ వీటిలో టికెట్ దొరకదు. ఎందుకంటే అందరూ సొంత ఊర్లకు వెళుతున్నారని. సొంత ఊరిని గుర్తుపెట్టుకోవాలా, సొంత సంస్కృతిని గుర్తుపెట్టుకోవాలా, సొంత బంధుజనాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆ విధంగా మనం మన యొక్క కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో కల్లా ఆదర్శమైనది భారతీయ కుటుంబ వ్యవస్థ. మన తల్లి, మన చెల్లి, మన అన్న, మన తమ్ముడు, మన అక్క, మన బావ, మన మరిది, మన మరదలు, మన తాతయ్య, మన నానమ్మ, వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనకి ఈ భవిష్యత్తును ఇచ్చిన దానికి పునాది వాళ్ళు. అందుకని వాళ్ళని మర్చిపోకూడదు. పిల్లలు కూడా పెద్దవాళ్ళతో కొంత సమయం గడపాలి. నాకు ఎప్పుడు మా తాత గుర్తొస్తుంటాడు. నేను నా చిన్నప్పుడు 13 నెలలప్పుడు మా అమ్మ చనిపోయి దురదృష్టవశాత్తు 13 నెలలప్పుడు
నన్ను సంఖ్యలో పెట్టుకొని ఉండి కింద వేస్తుంది. ఆ గేదె పొడిస్తే సరిపోయింది. మా అమ్మ లేకపోతే నేను మా అమ్మమ్మ మా తాతయ్య దగ్గర పెరిగాను. ఈ ప్రాపంచిక పరిజ్ఞానం నాకు ఈ మాత్రం అన్నా వచ్చిందని అంటే దానికి పునాది వేసింది మా తాతయ్య అని చెప్పి మీ అందరికీ నేను మనం చెప్తాను. మా తాత చెప్పేవాడు, ఒరేయ్ ఒకటి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలా, రెండోది కష్టపడడం అలవాటు చేసుకోవాలా, మూడోది వ్యవసాయాన్ని వదిలిపెట్టకూడదు అని ఒక మాట చెప్పేవాడు ఆయన. నేను సెలవులకు ఊరికి రమ్మనేవాడు, ఊరికి పోయేవాడిని. పోతే పొలంలో పోదప్ప అనేవాడు. పొలానికి పోయి చూద్దాం అనుకునేవాడిని. కాదు గట్టు మీద నిలబడదు దిగనేవాడు. నేను దిగి నేనేం చేస్తాను అంటే మొలతాడు కట్టుకున్న మగవాడు గట్టు మీద నిలబడకూడదురా దిగు కిందకనేవాడు. దిగేవాడిని. వాళ్ళంతా నారేత రాసుకుంటే నేనేం చేస్తాను నారేత నాకు రాదు కదా అంటే వాడికి నారు కట్టలు అందించమనేవాడు. వ్యవసాయం ఆ రోజుల్లో మనకు ప్రధానమైన వృత్తి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఇప్పుడు పరిశ్రమలు కొంత పెరుగుతున్నాయి. అందుకని ఒకటి మన వ్యవసాయాన్ని మనకి ఫలసాయం అందించే వ్యవసాయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. రెండవది మన కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువును కూడా మర్చిపోకూడదు. కన్న తల్లిని మనకి జన్మ ఇచ్చినట్టు అద్భుతమైన జన్మనిచ్చిన అమ్మను ఎప్పుడూ మర్చిపోకూడదు. మనకు ఒక్కరో చిన్న ఇబ్బంది కలిగిందనుకోండి, ఎవరికైనా చిన్న నొప్పి వచ్చిందనుకోండి అమ్మా అంట. అది మన సాంప్రదాయం మన దేశంలో. స్త్రీలకు ఇచ్చే గౌరవం కూడా మన తల్లిదండ్రులు, తల్లి అంటే తండ్రిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరిని గౌరవించుకోవాల్సి ఉంది. కానీ తల్లి మన దేశంలో చూడండి, నదుల పేరు చూడండి, నర్మదా, తపతి, మహానది, గంగా, యమున, సరస్వతి, ఇలా పేర్లన్నీ కూడా స్త్రీల పేర్లు పెట్టుంటారు. మన పురాణ కాలంలో కూడా స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. మన దేశం పేరు చూడండి, మన దేశం మనం ఏమంటున్నాం, మదర్ ల్యాండ్ అంటున్నాం, ఫాదర్స్ ల్యాండ్ అనం. అంటే స్త్రీలకు తల్లికి మనం ఇచ్చే గౌరవం అంతటి. ఆ గౌరవాన్ని ఎప్పుడు కూడా మనం చూపెట్టాలి. దాంతోపాటు ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన భాష, మాతృభాషను మర్చిపోకూడదు. మాతృభాషను మర్చిపోయిన వాడు మామూలు మానవుడిగా జీవించలేడు. అందుకని మన మాతృభాష ఏమిటి? తెలుగు. మన కొంతమంది హిందీ కావచ్చు, కొంతమందికి ఒరియా కావచ్చు, కొంతమంది కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, మరాఠీ కావచ్చు, అస్సామీ కావచ్చు, పంజాబీ కావచ్చు, భోజ్పురి కావచ్చు. మన మాతృభాషను మనం మర్చిపోకూడదు. మాతృభాష కంటి చూపు లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, నువ్వు రబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏం బయటకు రాదు. జుబాన్ అంటే 4 నుంచి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరు కూడా. నేను ఈ మధ్య దీనికోసం ఒక రకమైన ఉద్యమంలాగా, క్యాంపెయిన్ లాగా నడుపుతున్నాను. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా మాతృభాషను ప్రోత్సహించండి. రాబోయే రోజుల్లో మన చదువు, మన విద్యా విధానం, మన సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా మాతృభాషలో అందించాలని చెప్పి మోడీ గారు చాలా పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటికే ఏఐసిటి, ఇప్పటికే యూజీసీ, ఇప్పటికే ఆ విభాగాలన్నీ కూడా మాతృభాషలోకి ఈ పుస్తకాలన్నీ కూడా అనువదించే ప్రయత్నంలో ఉన్నారు. చాలామందికి అది కాదు సార్, మనం ఇంగ్లీష్ చదువుకోకపోతే పైకి పోవని ఒక అబ్బాయి చెప్పాడు నాకు. ఎవరు చెప్పారు నీకన్నా? సార్ అందరూ చెప్తున్నారు సార్ పైకి పోవని. నేను చెప్పాను ఆ అబ్బాయికి నవ్వుతూ, నేను భగవంతుడికి ఐఎస్డి చేసి మాట్లాడాను, అడిగాను దేవుణ్ణి, ఏమయ్యా నీ దగ్గర రావాలంటే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండాలని. అదేం లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవడైనా పైకి రావచ్చు నేరుగా అని చెప్పాడు ఆయన. అంటే ఆ కరోనా నేను చెప్పేది అది కాదు సార్, పైకి అంటే పైకి అన్నాడు. నాకు ముందే అర్థమైంది విషయం, కానీ కావాలని కాస్త అతన్ని సరదాగా ఆట పట్టించాలని ఆ మాట అన్నాను. నేను చెప్పాను, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఆమె మాత్రం మా ఒరియా భాషలో చదువుకున్న మొదట్లో ఆ మీడియంలో. అంతకుముందు రాష్ట్రపతిగా ఉన్నాయంటే రామ్నాథ్ కోవింద్, ఆయన మాతృభాష హిందీలో చదువుకున్నాడు. ఆ తర్వాత దేశానికి రెండవ అత్యున్నత స్థానానికి వెళ్ళిన ఉపరాష్ట్రపతిగా వెళ్ళిన నేను, వెంకయ్య నాయుడు, నేను వీధి బడిలో చదువుకున్నాను, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన నూతనపాటి వెంకటరమణ గారు, ఆయన కూడా చెప్పాడు ఆ మధ్య, నేను తెలుగు మీడియంలో చదువుకున్నానని చెప్పని. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ నాయకుడిగా పేర్కొన్న నరేంద్ర మోడీ గారు ఆయన మాతృభాషలో ఆయన చదువుకున్నాడు. అందువల్ల ఇంగ్లీష్ వస్తే కానీ పైకి బాగాలేమని చెప్పి అనుకోవడం పొరపాటు కాదు. నేను ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, ముందు అమ్మ భాషలో మాట్లాడండి. అమ్మ భాషలో మాట్లాడితే అమ్మ భాషలో చిన్నప్పుడు పాఠాలు చెప్తే పిల్లలకి నేరుగా సులభంగా ఎక్కుతుంది. అలా కాకుండా ఇంగ్లీష్ భాషలో చెప్తే ముందు భాష నేర్చుకోవాలా, ఆ తర్వాత విషయాన్ని నేర్చుకోవాలా. అలా కాకుండా మాతృభాషలో పాఠాలు ఉంటే నేరుగా విషయం మెదడులోకి వెళుతుంది. ఈ విషయాన్ని గుర్తించి రాబోయే రోజుల్లో మన ప్రాథమిక విద్య నుంచి తప్పనిసరిగా హై స్కూల్ వరకు తెలుగును తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నాకు మన ఎవరు చెప్పారు, సార్ ఆప్షన్ ఉంది కదా అని. ఆప్షన్ ఎందుకు ఆప్షన్? ఇది తెలుగుదేశం పార్టీ కాదు, గన్నబాబు పార్టీ కాదు, తెలుగు రాష్ట్రం ఇది, తెలుగుదేశం, తెలుగు వాళ్ళం. మనం తెలుగులో మాట చదువుకోకుండా వేరే భాష చదువుకోవాల్సిన అవసరం మనకేమొచ్చింది? అందుకని ముందు తెలుగు భాషలో చదువుకుందాం. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలా, ప్రభుత్వం ఇచ్చే గజెట్ నోటిఫికేషన్లు అన్నీ తెలుగులో ఇవ్వాలా. ఆ తర్వాత ప్రత్యుత్తరాలు
తెలుగులో జరపాల, న్యాయస్థానాల్లో వాదనలు ప్రతివాదనలు తెలుగులో జరగాల, ఆఖరికి జడ్జీలు ఇచ్చే తీర్పులు కూడా తెలుగులో ఉండాల్సిన అవసరం అంతా కూడా ఉంది. ఎందుకంటే జనానికి అర్థమయ్యే భాష అది, ప్రజలకు అర్థమయ్యే భాష అది. అందుకని ప్రజల భాషలో పరిపాలన చేయాలా, ప్రజల భాషలో విద్య బోధించాలా, ప్రజల భాషలో మనం మాట్లాడుకోవాలా. తెలుగు కొంతమంది చెప్తారు, సార్ తెలుగు బతికించాలంటే మార్గం ఏందని. ఏం చేయబడలే. నువ్వు ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే ఉందో ఆ భాషలో మాట్లాడు. వీధిలో బయటకు వెళితే మన తెలుగు వాళ్ళు ఉంటారు, తెలుగులో మాట్లాడు. ఇంట్లో తెలుగు మాట్లాడు. ఈ అమ్మ నాన్నలు కూడా కొంతమంది పొరపాటు పడుతుంటారు, తెలుగులో చెప్తుంటారు, నాన్న మమ్మీ అను, డాడీ అనండి. ఈ మమ్మీ, డాడీ, బిడి, జాడీ, కేడీ మనకెందుకు నాకు అర్థం కాలేదు. అమ్మా అంటే అంతరాల నుంచి వినపడుతుంది, అక్కడ దాకా వినపడుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ 5th బ్లాక్ దాకా వినపడదు అమ్మా అంటే. నువ్వు మమ్మీ అన్నా అనుకోండి 3వ బ్లాక్ దాకా కూడా చేరదు మూతి. కావాలంటే రాత్రికి ఒకసారి ట్రై చేసుకొని చూడండి. అమ్మా అనండి, మమ్మీ అనండి. ఏమంటే మనము మన భాషలో మాట్లాడాలి, మన భాషలో మనం మాట్లాడాలి. అమ్మ భాషను గుర్తుపెట్టుకోవాలి. మన కట్టు, బొట్టు, మాట, ఆట, పాట, భాష, యాస, గోస, ఆఖరికి మన తిట్టు కూడా మన భాషలోనే ఉండాలి. తిట్టు మన భాషలో తిడితే ఎంత బాగుంటుంది చెప్పండి. తింటూ ఉంటే మనకి ఇంగ్లీష్లో తిడితే డర్టీ ఫెలో అని. మనము తెలుగు వాళ్ళకి. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పత్రిక వాళ్ళు నన్ను అడిగారు, సార్ నౌ దట్ యు బికమ్ వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ ప్రెస్ వాళ్ళు. అవును వైస్ ప్రెసిడెంట్ కదా అన్న. మళ్ళీ అదే అడుగుతాను, చెప్పండి విషయం ఏంది అడగండి అంటే, సార్ నౌ దట్ యు బికమ్ వైస్ ప్రెసిడెంట్ వాట్ అబౌట్ డ్రెస్ అని. నాకు ముందే అర్థమైంది వాళ్ళు ఏం అడగబోతున్నాను. చెప్పాను వాళ్ళకి, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. నేను 30 అబ్దుల్ కలాం రోడ్లో ఉన్నాను, రేపు 6 మౌలానా ఆజాద్ రోడ్డుకి వెళ్తాను, డ్రెస్సు మార్చేది లేదని. ప్రపంచ దేశాల సభలకు వెళ్ళినప్పుడు కూడా నేను చలి ఎక్కువగా ఉంటుంది తప్పితే ఇదే దుస్తులతో వెళ్ళాను. ఎవరు తక్కువగా చూడను. మన సాంప్రదాయానికి గుర్తు. మీకు ఒక విషయం చెప్తాను, బాకునే ఉంది అక్కడ ఒక 6 దేశాల సదస్సు జరిగింది, 126 దేశాల సదస్సు. దానికి ప్రధానమంత్రి గారు నన్ను పంపించారు మన దేశం తరఫున. బకు అనే అజర్బైజాన్లో మీటింగ్ ప్రారంభమైంది. మరుసటి రోజు పేపర్లో ఫోటో వచ్చింది. ఆ ఫోటో చూస్తే 126 దేశాల అధిపతులు ఉన్నారు, నేను ఉన్నాను మధ్యలో. వాళ్ళందరికన్నా నా ఫోటో బాగా కనపడుతుంది. ఎందుకు? నా ఒడ్డు పొడవు లేకపోతే ఆహారం చూసి కాదు, నేను తెల్ల దుస్తులతో ఉన్నాను, వాళ్ళందరూ నల్ల కోటు వేసుకొని ఉన్నారు. మధ్యలో తెల్లగా ఉంటే బాగా అందరి దృష్టి దాని మీదకి పోతుంది. అందువల్ల మన దుస్తులు, మన సాంప్రదాయం ఇప్పుడు నాకు వస్తూ ఉంటే ఆ పావుడాలు పరికిణీలు ధరించినట్టు మన తెలుగుంటి ఆడపడుచులు ఆ చక్కగా చీర కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా చదువుకొని సంతోషంగా నవ్వుతూ పలకరించేట తెలుగు ముఖాలను చూస్తే మనసు ఎంతో ఆనందంగా కట్టుకోవాలి. పాశ్చాత్య వ్యామోహం వైపు మనం అడగకూడదు. మన సాంప్రదాయాలు, మన పద్ధతులు మనం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మన ఏవి టైం టెస్టెడ్. ఇందాక చెప్పాను కదా, కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పెద్దలు జీవించి మనకు అందించినట్టే ఇక సాంప్రదాయాలు అవి. ఆ సాంప్రదాయాలను కొనసాగించండి. ఈ పండుగలకు మనం మంచిగా ఆహారం భుజిస్తూ పేదవాళ్ళకు కూడా మనం ఆహారాన్ని పంచిస్తాం. మా తాత చెప్పేవాడు నన్ను సెలవులకు, ఇందాక చెప్పాను కదా, సెలవులకు వచ్చినప్పుడు ఊరికి వచ్చి పొలం పోదాం పరా అనేవాడు. సరే పొలం ఒకటేమో నారేత, రెండోది జొన్న చేలు, సజ్జ కోటలు ఆడికి తీసుకెళ్ళేవాడు. మంచి ఉంది కదా, మంచి ఆ మంచి పైన ఎక్కి ఒక ఒడిశాలు తీసుకొని దాంట్లో రాయి వేసి విసురు, పక్షులన్నీ వెళ్ళిపోతాయనేవాడు. ఎందుకయ్యా అంటే లేకపోతే పక్షులు వచ్చి తినేస్తాయి, జొన్న కంకులు, సజ్జ కంకులు, వరి కంకులు కూడా తింటాయి, వాటికి తెరవదు, అందుకని వాటిని తెరవాలంటే ఒడిశాలతో రాయేయమనేవాడు. సరే అయిపోయింది. తర్వాత సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి అప్పుడు చూస్తే ఆ వరి కంకులు, ఆ జొన్న కంకులు, ఆ సజ్జ కంకులు కొన్ని కోసుకొని రాండి అనేవాడు. వచ్చిన తర్వాత అవన్నీ ఇంట్లో పందిరికి ఏలాడి తీసుకో. దేనికి తాతాయి అంటే పక్షులకి రా. అప్పుడేమో పక్షులను తరివేయమంటివి రాయించి, ఇప్పుడేమో పక్షులకు మళ్ళీ ఇంటి ముందు ఏలాడి చూస్తున్నామంటే పక్షులకు అది పండిందా పండలేదా అని తెలవదరా, వాటి కొరికై చెడు చేస్తాయి. ఇప్పుడు పంట నీ ఇంటికి వచ్చింది, నువ్వు సంతోషంగా ఉన్నావు, నీ సంతోషాన్ని పశుపక్షాదులతో కూడా కలిసి పంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదే మన భారతీయ సాంప్రదాయ సంస్కృతి చెప్పారు. అందుకని మనం మన భారతీయ సాంప్రదాయాన్ని, సంస్కృతిని మనం మర్చిపోము. మనం పశువుల పండుగ జరుపుకోవడం కూడా ఉద్దేశం కూడా అదే, పశువులను ఆ రోజు అలంకరించడం కూడా. అలాగే నిత్య జీవితంలో కూడా చాలామంది ఈ మన పౌరాలకు పోయి విసిరేస్తుంటారు కొంత, ఇవన్నీ కూడా కొన్ని ప్రదేశాలు. అలాగే కొంతమంది మామూలుగా భోజనం మొదటి ముద్ద ఎదురుగా ఉండే మన పౌర ఏదో మనకి నచ్చిన దేనికో దానికి పెట్టి ఆ తర్వాత భోజనం చేస్తుంటారు. ఇది మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మన పిల్లలకు వారసత్వాన్ని మనం అందించాలా. మన పిల్లలు ఇంగ్లీష్ వాడిగా తయారు కాకూడదు. ఇంగ్లీష్ నేర్చుకో, లెర్న్ ఇంగ్లీష్, బట్ డోంట్ బికమ్ ఎన్ ఇంగ్లీష్ మ్యాన్. దిస్ ఇస్ మై అడ్వైస్ టు ద యంగర్ జనరేషన్.
తెచ్చుకోండి. దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పండుగలు పబ్బాలు వీటి యొక్క వివరాలన్నీ కూడా పిల్లలకు తెలియజేసడానికి అవసరం ఎంతో ఉంది. మనం మన యొక్క భారతీయ కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇతరులతో మన కొన్న దాంట్లో కొంత పక్క వాళ్ళతో పంచుకోవాలి. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శారీరక దారిద్ర్యాన్ని కాపాడుకోవాలి. మానసికమైన దృఢమైన నిర్ణయ శక్తిని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం మన బాధ్యతలను కర్తవ్యాలను పనులను బాగా నిర్వర్తించి దేశ భవిష్యత్తు సహాయం చేయాలి. నన్ను మనవాడు అడిగాడు, సార్ దేశభక్తి అని చెప్తారు, దేశభక్తి అంటే ఏంటి సార్ అని అన్నాడు. ఏం చేయాలి చెప్పండి సార్ అన్నాడు. చేస్తానన్నాడు. ఏం చేయబడలేదు, నీ పని నువ్వు చేయన్నా. ఎవడి పని వాడు చేస్తే ఇంకా అంతకన్నా దేశభక్తి ఏమని చెప్పండి. స్టూడెంట్ పని స్టూడెంటు, ప్రొఫెసర్ పని ప్రొఫెసరు, డాక్టర్ పని డాక్టరు, యాక్టర్ పని యాక్టరు, ట్రాక్టరు, లేకపోతే ఒక ఇతర వృత్తులు చేసేవాడు అందరూ ఎవరి ట్రాఫిక్ కంట్రోల్ చేసే పోలీసు వాళ్ళు, పోలీస్ స్టేషన్లో ఉండే కంప్లైంట్ చూసుకునే పోలీసు ఆయన, అందరూ ఎవరి పని వాళ్ళు చేశారనుకోండి, అదే అంతకన్నా దేశభక్తి ఏముంది. నేషన్ మీన్స్ పీపుల్. ఆ ప్రజలు కేవలం భౌగోళికమైంది కాదు, జియోగ్రాఫికల్ బౌండరీ కాదు. దేశం అంటే ఈ 143 కోట్ల మంది జనం. ఈ దేశం అంటే నదీ నదాలు. మనమంతా ఇప్పుడు నదులు ఒకప్పుడు బాగా విస్తారంగా ప్రవహించేవి. ఇప్పుడు వాటి అన్నిటిని ఎక్కడికక్కడ ఆక్రమించేస్తున్నారు. నీళ్లు కిందకు పోకుండా, నీళ్లు బయటకు పోకుండా ఇప్పుడు హైదరాబాద్ మూసీ నగరాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మూసీ నగరాన్ని మూసేస్తున్నప్పుడు ఏం చేశారు? పట్టించుకోవాలి అప్పుడు ఉన్న. ఇప్పుడు దాన్ని సుందరీకరణ చేస్తూ ఉంటున్నారు. అలాగే మన వంశధార, మన నాగావళి, మన యొక్క మహానది, లేకపోతే మన గోదావరి, మన కృష్ణ, మన పెన్న, ఏ నదిని కూడా ఆక్రమణ చేయకూడదు. ఆక్రమణకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి. దాంతోపాటు సామాజిక దురాచారాలు అవుతున్నాయో, వరకట్నం కానీ, లేకపోతే కుల వివక్షత కానీ, కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చేట భావాలు అవుతున్నాయో వాటికి వ్యతిరేకంగా యువత ముందు ఉండాలి. ఎవరు కులాన్ని వాళ్ళు గౌరవించుకోవడం తప్పు లేదు, కానీ కులతత్వం ఉండకూడదు. ఎదుటి వాళ్ళని తప్పుగా చూడకూడదు. మనమే గొప్ప అని చెప్పి అనుకోకూడదు. మనందరం వేషం భాష వరేనా, మనమంతా భారతీయులం. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, विविधता में एकता भारत का विशेषता, వివిధతా మే ఏకత భారత్ కా విశేషత అని చెప్పని ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని మనం భారతీయులం, వీఆర్ ఇండియన్స్, వీఆర్ భారతీయాస్, దెన్ వీఆర్ తెలుగు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా మనం మన పాత సాంప్రదాయాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరంతో ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ గుడ్డుపల్లి వెంకట లక్ష్మీ నరసింహరావు ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మీరు పూర్తి పేరు చెప్పలేకున్నాం. మన హైదరాబాద్ పోతుంటే ఎంజీ రోడ్ అని ఉంది. ఎంజీ రామచంద్రన్ అంత పాపులర్ అంటారా మన హైదరాబాద్ అన్న? కాదు సార్, మహాత్మా గాంధీ రోడ్డు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు, ఎస్పీ రోడ్డు అన్నారు. మీ ఎస్పీ అంత పాపులర్ ఎస్పీ అంటే కాదు సార్, సర్దార్ పటేల్ రోడ్డు అన్నారు. సర్దార్ పటేల్ ఎస్పీ అయిపోయాడు. ఈ చిట్టి మాటలన్నీ ఇంగ్లీష్ వాళ్ళు మన సంగతి మనం అందరికీ గుర్తుండకూడదని చెప్పని ఈ పేర్లు పెట్టారు. నేను అంటే పేరు చేసి పేరు ఏంటంటే పూర్తిగా పేరు చెప్పగలిగి ఉండాలి. ముప్పవరపు వెంకయ్య నాయుడు, అంతే, ఎంవి నాయుడు, ఎందుకు ఇలాంటివన్నీ ఈ అలవాటుకు వచ్చినాయి. నేను ఒకరిని తప్పటం కాదు, శుభ్రంగా నువ్వు గుంటుపల్లి వెంకట లక్ష్మీ నరసింహరావు అంటే మూలాలు గుర్తొస్తాయి, తాతలు గుర్తొస్తాయి, మన పెద్దలు గుర్తొస్తారు. మన అది చిరునామాగా ఉండాలి. ఆ తర్వాత అఫ్కోర్స్ మన క్యారెక్టర్ని బట్టి, మన క్యాలిబర్ని బట్టి, మన కెపాసిటీని బట్టి, మన కాండక్ట్ని బట్టి మనం ఎక్కువ కాలం గుర్తుంటాం. పెద్దలు ఇప్పుడు తెన్నేటి విశ్వనాథ్ గారు, గౌతు లచ్చన్ గారు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా, ఇంకా జనం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో 10 మందికి ఉపయోగపడే పనులు చేశారు, 10 మందికి ఆదర్శంగా నిలిచారు. అందుకని ఇప్పటికి కూడా మనం వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళ గురించి మన పిల్లలకు చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రవర్తనలో ఆ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ 4 విషయాలు గుర్తుపెట్టుకొని తద్వారా సమాజానికి కొంత మేలు చేస్తూ ముందుకు పోయే ప్రయత్నం చేయాలా. మన చిట్టిపట్టి మాటలు వద్దు, పూర్తిగా పేరు చెప్పగలరు, సంతకం కూడా పెట్టాలి. మాట్లాడుతున్నా మా డ్రైవర్ ఇంకో డ్రైవర్తో మాట్లాడుతున్నాడు. ఏంటంటే హలో బ్రో ఎలా ఉన్నావని. నేను ఎవరా బ్రోకర్తో మాడుతున్నావా అన్న. బ్రోకరా? బ్రో అంటే స్టాక్ బ్రోకరా? ఏం బ్రోకర్ అన్నా? కాదు సార్ అని. ఏం చెప్పండి బ్రదర్ అని. అన్నా, తమ్ముడు, అక్క, బావ, అత్తమ్మ, మరదలా అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా, మదర్ ఇన్లా, ఆంటీ, అందరూ ఆంటీలే. అమ్మ చెల్లెలు ఆంటీయే, అత్త కూడా ఆంటీయే. కనపడేందరూ ఆంటీ 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 అని పిలుస్తుంటారు. మన భాషలో, మన సాంప్రదాయాల్లో మనం ఒకరినొకరు సంబోధించుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. అది ఇవన్నీ మనం ఎందుకు పిల్లలకు అలవాటు చేయలేము? చాలా పెద్ద పని ఏమన్నా, చాలా కష్టపడాల్సిన పనే. అదేం కాదు. మన పిల్లలకు కూడా మన భాష పట్ల అభిమానం ఉండేట్టుగా చేయాలంటే ముందు మనం ఆ విధంగా వ్యవహరిస్తే
వాడు తప్పనిసరిగా వ్యవహరిస్తారని ఆ విధంగా దాన్ని అనుసరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఈ సంక్రాంతి సంబరం అంటే ఎలా ఉంటుందో దానికి ఒక ట్రైల్ వేసేట్టుగా సంక్రాంతి పాపం 13వ తారీఖు నుంచి వస్తుంది, 14 భోగి, 15 మకర సంక్రాంతి, 16 కనుమ. కానీ నేను ఈరోజు వచ్చి వెళ్ళిపోతానని చెప్పని జీవన్ నరసింహరావు మీరు ఉండగానే సంక్రాంతి వదిలి పెడతాను సార్ అన్నారు. ఇన్ని రోజులు ఎట్లా మెయింటైన్ చేస్తావు అంటే మెయింటైన్ చేస్తాను సార్ పర్వాలేదు. అందుకని నేను వారిని హృదయపూర్వకంగా మనందరి తరఫున అభినందిస్తూ ఈ సంక్రాంతి మన అందరి జీవితాల్లో నవ్యక్రాంతిని తీసుకురావాలని, ఈ మన సంక్రాంతి మన జీవితాల్లో నవ్యక్రాంతిని తీసుకోవాలని, ప్రగతి పదవును అందరం ముందు నడవాలని ప్రధానమంత్రి గారు చెప్తున్న ఆత్మనిర్భర భారత్ వైపు ఎవరి పనులు వాళ్ళుగా సమర్థవంతంగా చేయడం ద్వారా అందరం కలిసి పయనిద్దాం. తద్వారా భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మనం తిరిగి తయారు చేద్దామని చెప్పని అందరం కూడా మనం చేస్తూ